మొదటి వార్షికోత్సవం జరుగుతున్నది. ఈ వార్షికోత్సవం సందర్భంగా కుల బాంధవులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శివస్వామికి మరియు మార్కండేయ స్వామికి సహస్ర కలశాభి పూజ చేయడం జరిగింది. అదే మాదిరిగా మన పెద్దలు, మన శాసనసభ్యులు గౌరవనీయులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా రావడం జరిగింది, పూజలో పాల్గొనడం జరిగింది. అట్లాగనే హోమము, మహాకుంభాభిషేకం వల్ల కార్యక్రమాలన్నీ శాస్త్రోక్తంగా దిగ్విజయంగా జరుపుతున్నాం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కూడా కళ్యాణ మండపం కొరకు నిధుల కొరకు మనం మేమంతా కలిసి శాంక్షన్ ప్రభుత్వం నుంచి సహాయం కావాలని కోరడం జరిగింది. వారు సమర్థించడం జరిగింది, శాంక్షన్ చేయడం కూడా చేస్తున్నారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. పద్మశాలి కుల బాంధవుల సందర్భంగా అందరూ కుల బాంధవులు, గ్రామ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ ఈ పూజలు నిర్వహిస్తున్నాం. కాబట్టి మన పట్టణ కుల బాంధవులు మరియు ప్రజలు సుఖ సంతోషం ఉండాలని కోరుతూ ఆశీర్వచనం వేద పండితులు నిర్వహించారు. దీని సందర్భంగా అందరికీ కృతజ్ఞత. శివమార్కండే దేవాలయం అయ్యప్పకొండ, పద్మావతి కాలనీ, మహబూబ్ నగర్లో ఉండబడేటువంటి శ్రీ మార్కండేయ స్వామి మరియు శివస్వాములు ఇద్దరు ఇక్కడ ప్రతిష్ట భావించబడి సుమారుగా 6 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా 6వ వార్షికోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. తర్వాత పద్మశాలి కుల బాంధవులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని తర్వాత ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వేద పండితుల చేత ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అది ఘనంగా జరుగుతున్నాయి. అందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ మా పద్మశాలీలంతా కూడా ఇంకా అధిక సంఖ్యలో రావాలనేటువంటిది మేము విజ్ఞాపన చేయడం జరిగింది. బహుశా గంట అరగంట లోపల వాళ్ళు కూడా విచ్చేయవచ్చు. అందరూ కూడా ఈ సామూహికంగా ఈ కార్యక్రమాన్ని అందరి సహకారం చేత నిర్వహించుకుంటున్నాం. తర్వాత ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత లక్ష్మీ పార్వతుల కళ్యాణం కూడా సాయంకాలం 6 గంటలకు నిర్వహించాలని శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించాలని తలంచాం. ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతాం. కార్తీక దీపోత్సవాన్ని కూడా నేడే చేయాలనేటువంటి సంకల్పం ఉంది. దాన్ని కూడా నిర్వర్తించాలనుకున్నాం. తర్వాత ఈ మన పద్మశాలి బంధువులంతా కూడా ఈ కార్యక్రమాలకు ప్రతిదీ కూడా సహకారం అందించి వాళ్ళు సహాయ సహకార డబ్బు రూపేణ, తర్వాత వాళ్ళ ఈ శక్తి రూపేణ వాళ్ళు సహాయం అందించి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. విజయ మార్కండేయ స్థానిక పాలమూరు నందు పద్మావతి కాలనీ అయ్యప్పకొండ పైన శ్రీ శివమార్కండేయ దేవాలయం వెలిసి 6 సంవత్సరాలు కాబోతుంది. ఈ శుభ సందర్భంగా పాలమూరు పట్టణం మరియు జిల్లా వ్యాప్తంగా పద్మశాలులందరూ వార్షికోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయం 6 గంటల నుంచి నవగ్రహ పూజ మరియు కలశం పూజ మరియు హోమం కార్యక్రమాలు, అభిషేకములు జరుగుతున్నాయి. ఇట్టి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు వారి సహచరులందరూ దేవాలయానికి సందర్శించడం జరిగింది. అభిషేక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ శుభ సందర్భంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి మా ఉన్న ప్లేస్ పక్కల కళ్యాణ మండపం గురించి విన్నవించడం జరిగింది. దానికి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఒక 25 నుంచి 30 లక్షల వరకు మంజూరు చేస్తామని సార్ ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి సార్కి, వారి ఎమ్మెల్యే గారికి, మరి స్థానిక వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జిల్లా అధ్యక్షులు అప్ప అనంతరాం గారు, మరియు పట్టణ అధ్యక్షులు పల్లాటి బాలరాజు గారు, మరియు కార్యదర్శులు విద్యాశంకర్, పల్లాటి బుచ్చయ్య గారు, మరియు పెద్దలి జిల్లా యువజన సంఘం పొంగరి వెంకటేష్, మరియు జిల్లా పట్టణ యువజన సంఘం నీలి కిషోర్ బాబు జరిగింది.
మరియు మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు ఉండును. మరి సాయంత్రం 6 గంటలకు శివపార్వతుల కళ్యాణము, మరియు 7 గంటలకు కార్తీక దీపోత్సవము, మరియు 8 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు అఖండ భజన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి స్థానిక పాలమూరు నందు ఉన్న పద్మశాలులందరూ ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో పాల్గొనాల్సి కోరుకుంటున్నాము. మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాము. జై మార్కండేయ.